పేరు ఎంవి ప్రసాదరావు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతం నుంచి ఇప్పటి వరకు కూడా కార్మికుల పోస్టులు అనేవి తీయట్లేదు. ముఖ్యంగా డెత్ చనిపోయిన వాళ్ళ పోస్టులు కానీ 60 సంవత్సరాలు నిండిపోయిన చెప్పి తీసుకున్న వాళ్ళ పోస్టులు కానీ ఫిలప్ చేయట్లేదు. ఎందువల్ల అంటే 60 సంవత్సరాలు అయితే సర్వీస్ అని చెప్పి రిటైర్మెంట్ అయితే వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. 10 లక్షలు 15 లక్షలు ఇస్తున్నారు. వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు వీళ్ళకి రూపాయి ఇవ్వమని చెప్పి ఉన్న పలంగా తీసేస్తున్నారు. ఉన్న పలంగా తీసేస్తే వీళ్ళకి మరి కుటుంబాలు ఎలా బతకాలి? ఈ రోజు రోడ్డును పడ్డాయి. వాళ్ళలాగా వీళ్ళు కూడా 10 లక్షలు ఇచ్చి రిటైర్మెంట్ చేసేస్తే మేము ఒక పోస్ట్ కూడా అడగం. కానీ అది చేయకుండా ఉన్న పలంగా తీసేశారు. కాబట్టి వీళ్ళకి గతంలో కౌన్సిల్ తీర్మానం చేసింది. అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ పోస్టులు ఇస్తామని చెప్పి తీర్మానం ప్రకారం వేసుకున్నారు కొంతమందిని. ఇప్పటికీ సిఐటి యూనియన్ పోరాట ఫలితంగా 965 మందిని ఈ మహావిశాఖ నగరపాలక సంస్థలో చేర్పించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఒక 600 పై చిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెత్ పోస్టులు కానీ 60 సంవత్సరాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి వివిధ రకాల సెక్షన్ల నుంచి. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెటనరీలో ఖాళీగా ఉన్నాయి. పార్కుల్లో ఖాళీగా ఉన్నాయి. అలాగే మలేరియాలో ఉన్నాయి. అనేక రంగాల్లో సెక్షన్లో అన్ని ఖాళీగా ఉన్నాయి. కాబట్టి అన్ని కలుపుకుంటే సుమారు 600 పైచీలు పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా మొన్న ఏడీసీ గారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఒకటి అంటున్నారు, ఎవరైతే చనిపోయి ఉన్నారో చనిపోయిన పోస్టులు అనేది ఇమీడియట్గా ఇస్తాం. అయితే 60 సంవత్సరాల పోస్టులు మీరు డైలీ పని చేసుకోండి అని చెప్పిన అంటున్నారు. అంటే 21,000 దగ్గర రావడానికి ఈ గతంలో 1000 రూపాయల జీతం నుంచి 20 పోరాటాలు ఫలితంగానే ఈరోజు 21,000కి వచ్చారు. అలాంటి ఆప్కాస్ కార్మికులు ఈరోజు తీసి 13,500కి 450 రూపాయలు లెక్కన ఇస్తామంటే ఉన్న పొలంగా చూస్తూ ఊరికనేది లేదు. ఈరోజు సిఐటి అనేది నికరంగా కార్మికుల పక్షాన పోట్లాడి వాళ్ళకి రావాల్సిన హక్కులను కూడా ఇప్పించేదాకా కూడా ఎంతవరకు అయితే అంతవరకు తీసుకెళ్లి అవసరమైతే మరో సమ్మె పోరాటాన్ని కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా తెలియజేయడం జరుగుతుంది.